తెలంగాణలో అకాల వర్షాలకు పంట పొలాలు దెబ్బతిన్నాయి. పంట చేతికి వచ్చే సమయంలో నేలపాలు కావడంతో రైతాంగం కన్నీరు పెడుతోంది. ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటూ వేడుకుంటున్నారు. అకాల వర్షాలు అన్నదాతలకు కన్నీళ్లు మిగిల్చాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీటి పాలైంది. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాను వర్షాలు అతలాకుతలం చేశాయి. జగిత్యాల జిల్లాలో మామిడి నేల రాలిపోయింది. ఒక్కసారిగా కురిసిన అకాల వర్షం, ఈదురుగాలులు, కొన్ని చోట్ల రాళ్లవానకు మామిడి పంట దెబ్బతింది. వందలాది ఎకరాల్లో మామిడి పంట నేల రాలిందని రైతులు వాపోతున్నారు. 1500 నుంచి 1800 ఎకరాల్లో మామిడి దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. జగిత్యాల జిల్లాలోని రాయికల్, సారంగాపూర్, బీర్పూర్ మండలాల్లో ఎక్కువగా మామిడి పంట దెబ్బతింది. ఇక మొక్కజొన్న పంట కూడా చేతికి వచ్చే సమయానికి నేల రాలిపోయింది. జగిత్యాల జిల్లాలోని లక్ష్మీపూర్ గ్రామంలోనే 200 ఎకరాల పంట దెబ్బతిన్నదని రైతులు వాపోతున్నారు. ఎకరాకు పంట నష్టపరిహారం కింద 20,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కాల వర్షానికి దాదాపు మొక్కజొన్న 200 నుంచి 300 ఎకరాలు నష్టపోయినాం. ఖచ్చితంగా గవర్నమెంట్ మాకు ఎకరాన 10,000 నష్టపరిహారం ఇవ్వాలని కోరుచున్నాం. లక్ష్మీపురం విలేజ్, జగిత్యాల జిల్లా. నిన్న కురిసిన రాత్రి అకాల వర్షానికి దాదాపు 300 ఎకరాల్లో మొక్కజొన్న నష్టం జరిగిపోయింది. మొక్కజొన్న మొత్తం అడ్డం పడి మొత్తం తీవ్రంగా నష్టపోయిన రైతులు మొత్తం మొక్కజొన్న, పసుపు, నువ్వులు, మామిడి చెట్లు మొత్తం అకాల వర్షానికి మొత్తం తీవ్రంగా నష్టపోయినాం. దయచేసి గవర్నమెంట్ మాకు నష్టపరిహారం ఇచ్చి మా రైతులను ఆదుకోవాలని మా లక్ష్మీపూర్ రైతుల యొక్క విన్నపం. ఇక కరీంనగర్ జిల్లాలోని పలు మండలాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. చొప్పదండి వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న ధాన్యం తడిసిపోగా కొత్తపల్లి, ఎలిగేడు, పెద్దపల్లిలో మొక్కజొన్న తోట మొత్తం నేలకు ఒరిగింది. ఇక మానకొండూరు, శంకరపట్నం మండలాల్లో వడగండ్ల వానకు వరి పంట నేలకు ఒరిగింది. పెద్దపల్లి, జూలపల్లి, ఎలిగేడు, సుల్తానాబాద్, ధర్మారంలో వడగళ్ల వర్షానికి పెద్ద ఎత్తున పంటలకు నష్టం వాటిల్లింది. ఇలా మొత్తంగా జిల్లాలో 600 ఎకరాలు వరి, 900 ఎకరాల్లో మొక్కజొన్నకు పంట నష్టం జరిగింది. ఒక్కో ఎకరాకు 30,000 రూపాయలు ఖర్చయిందని రైతులు వాపోయారు. వెంటనే రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. వర్షంతో రాళ్లు వాడి మన చేతికి వచ్చిన పంటను ఎక్కడో కొద్ది ఉన్న కాయలుంటే ఆయన కింద పడిపోయినాయి. ఏం లేకుండా అయిపోయింది. పట్టుకున్న తోటలు మస్తు ఘోరంగా అయిపోయినాయి. దానివల్ల మాకు ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఇట్లాంటి పరిస్థితి ఏ రైతుకు కూడా రావద్దు. ఎందుకంటే ఈ వడగడ్ల వానతోని మాకు వచ్చిన నష్టం బాగా భారీ ఎత్తున నష్టము. ఈ పొలం అంతా వండినది, మొత్తం గొలకంతా రాలింది. చేతికి వచ్చిన పంట బాగా ఖరాబ్ అయింది. కాబట్టి ఈ ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాం. అన్ని నేలపాలయ్యి మట్టిలో కలిసిపోవడం జరిగింది. మాకు దయచేసి పంట నష్టం ఇవ్వాలని మేము కోరుచున్నాం ప్రభుత్వాన్ని. మరోవైపు మంచిర్యాల జిల్లాలో కూడా వడగళ్ల వర్షం బీభత్సం సృష్టించింది. దండేపల్లి, లక్షెట్టిపేట మండలాల్లో పొట్టదశలో ఉన్న వరిగింజలు రాలిపోయాయి. లక్షెట్టిపేట మండలం కొత్తూరులో మొక్కజొన్న పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. 3 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టామని ప్రస్తుతం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. బెల్లంపల్లి, తాండూరు, కాశీపేట్, నెన్నెల మండలాల్లో మామిడి పంట తీవ్రంగా దెబ్బతింది. దీంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. జిల్లాలో పంటల నష్టంపై వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. 6 ఎకరాలు వేసిన 3 ఎకరాలు ఈ దశలున్నది. 3 ఎకరాలు కొద్దిగా వెంకి కొద్దిగా ఎర్రబడ్డది. ఈ 3 ఎకరాల పెట్టుబడి అయితే 35 నుంచి 40,000 దాకా పెట్టుబడి వచ్చింది. 20,000 కవులు 50,000 దాకా నష్టం జరుగుతుంది. ఇత్తనాలు ఇలా పెట్టిన ఇత్తనాలు కూడా అవకాశాలు లేవు. పొలం కూడా ఒక 3 ఎకరాల పొలం వేసిన పొలం కూడా మొత్తం నాడదర్చింది. ప్రభుత్వం గవర్నమెంట్ ఏమన్నా ఆదుకుంటే కొద్దిగా కట్టెక్కుతాం. 10 ఎకరాల మామిడి తోట రాత్రి వచ్చిన వర్షం వలన ఉన్నది మొత్తం కింద రాలిపోయింది. పింద కానుంచి 10 ఎకరాలు ఎకరాకు అంటే 10 ఎకరాలకు మొత్తం 2 లక్షల దాకా ఖర్చు పెట్టినాం. ఇప్పుడు ఆ 2 లక్షలు కూడా వచ్చే పరిస్థితి లేదు. గవర్నమెంట్ ఏదన్నా ఆదుకోవాలని విన్నవించుకుంటున్నాం. 3 ఎకరాల పొలం మాది అంతమైంది. గాలివాన వచ్చి ఇట్లా అయింది. ఎంత 30-40 వేల ఖర్చు వచ్చింది. మందులకు, అడ్లకు, నాటు పెట్టుడు, కలుపు ఎంత ఆ పొలం దున్నుటానికి చేసడానికి కొద్దిగా 30-40 వేల ఖర్చు వచ్చింది మాకు. ఇక మేము ఏం చేస్తున్నాం? మాకు గవర్నమెంట్ ఆదుకుంటే బతికినట్టు, లేకపోతే మన మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల వ్యాప్తంగా రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లింది. పంట చేతికొచ్చే సమయానికి కురిసిన అకాల వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నారు. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి.